ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. జగన్ క్రిస్టియనా కాదా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి చైర్మన్ సభకు విరామం ప్రకటించారు. రైట్, ఇదే అంశంపై ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మండలి ప్రారంభమైన నాటి నుంచి కూడా ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు వివాదం ఉందో దాని మీద అయితే మాత్రం పూర్తిగా వాడివేడిగా చర్చ జరిగేటువంటి పరిస్థితి కనపడింది. వారం రోజుల పాటు మాత్రం మండలికి సంబంధించి లడ్డు ప్రసాదానికి సంబంధించి కల్తీకి సంబంధించిన అంశం మీద చర్చ జరగాలని ఒక పక్కన వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అయితే మాత్రం గట్టిగా పట్టుబడినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా దానికి సంబంధించి ఒక షార్ట్ క్వశ్చన్ అవర్ అయితే జరిగినటువంటి ఈ స్వల్పకాలిక చర్చ అయితే జరిగింది. ఆ స్వల్పకాలిక చర్చలో నిన్నటి నుంచి కూడా ఈ వివాదం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చర్చ బిగిన్ అయిన దగ్గర నుంచి కూడా వివాదం రాచుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఆ లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఈ దానికి వివరణ ఇచ్చేటువంటి సందర్భంలో లడ్డూ ప్రసాదంలో ఎటువంటి అడల్టరేషన్ లేదని చెప్పి ఒక పక్కన ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా కావాలని జగన్ని టార్గెట్ చేస్తూ కూడా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిందని చెప్పి చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అచ్చెన్నాయుడు ఆ విషయాన్ని నిన్న అయితే మాత్రం దానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడుతూ దానికి సంబంధించి సప్లిమెంట్ ఇస్తూ కూడా ఆయన అన్నమాట ఈ జగన్ అదేవిధంగా కూడా ఎవరైతే చైర్మన్ అయినటువంటి దీనికి సంబంధించినటువంటి సభకు సంబంధించిన చైర్మన్ ఎవరున్నారు ఇద్దరు క్రిస్టియనే అన్న మాట మాత్రం పెద్ద వివాదానికి కారణమైందని చెప్పుకోవాలి. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలందరూ కూడా అచ్చెన్నాయుడు అన్నటువంటి మాట ఏదైతే ఉందో దాని మీద తీవ్రంగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి ఈ పరిస్థితుల్లో చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు మాత్రం తాను హిందువునని అక్కడే ప్రకటించినటువంటి సందర్భంలో దానికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ తనకి తెలియదు, మీ పేరు ఆధారంగా నేనైతే క్రిస్టియన్ అని అనుకున్నాను, క్షమాపణ అంటూ ఆయనకి క్షమాపణ చెప్పాడు. అది అయిపోయింది. తర్వాత నిన్న వాయిదా పడిన తర్వాత ఈ రోజు అయితే కొనసాగింపు స్వల్పకాలిక చర్చ ఏదైతే ఉందో అది తిరిగి కొనసాగింపు జరిగింది. జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు మాట్లాడిన తర్వాత టీడీపీకి సంబంధించిన సభ్యులు మాట్లాడిన తర్వాత ఆ స్టేట్మెంట్ మంత్రి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి లేళ్ల అప్పిరెడ్డి లేచి జగన్ని ఈ క్రిస్టియన్గా అన్న నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పాలని కోరటంతో ఒక్కసారిగా కూడా అక్కడ వివాదం రాచుకున్నటువంటి పరిస్థితి కనపడింది. దీంతో చైర్మన్ అయితే మాత్రం దీనికి సంబంధించి ఏదైతే సభ ఉందో సభనైతే మాత్రం వాయిదా వేసిన పరిస్థితి కనపడింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.